హే, నా స్టైల్లో నేను ప్రాన్ బిర్యానీ ఎలా చేస్తానో చూపిస్తా చూడండి. నేనైతే ఆనియన్స్, టమాటో, కొరియండర్ లీవ్స్, స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా కొబ్బరి తీసుకున్నాను. అసలు మీరు ప్రాన్ బిర్యానీలో కొబ్బరి ఏంటి అనుకుంటున్నారా? అసలు నాన్ వెజ్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి వేసుకొని ట్రై చేశారా? అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను మిక్సీ పట్టే ముందు దీంతో పాటు కొబ్బరితో పాటు కొన్ని స్పైసెస్ వేసుకొని చేసుకున్నాను. చెక్క, లవంగ, యాలుక్కాయ ఇంకా గసగసాలు వేసుకొని పేస్ట్ పట్టేసుకున్నాను. ఇదే ఆ పేస్ట్. ప్రాన్స్ చూసారా? ప్రాన్స్ అయితే ముందే బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. దాంతోపాటు టమాటోస్ ఇంకా బిర్యానీ స్పైసెస్ కూడా తీసుకున్నాను. కట్ చేసుకున్న ఆనియన్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను. ఇక్కడైతే మాకు స్పైసెస్ అయితే ఆల్ మిక్స్ అన్నీ కలిపి ఉంటాయి. స్పెషల్గా మనం ఏమి ఒక్కొక్కటి తీసుకొని వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకున్నాను. దాంతోపాటు 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. బిర్యానీలో నెయ్యి లేకపోతే బాగోదు కదా. సో ఫస్ట్ అయితే జస్ట్ 2 స్పూన్స్ వేసుకున్నా. తర్వాత మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కూడా కొంచెం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటాము. సో ఫస్ట్ ఈ స్పైసెస్ అన్నీ కొంచెం రోస్ట్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకుంటాను. మీరు ఎంతమంది అసలు నెలకి బిర్యానీ ఎన్నిసార్లు వండుకుంటారు? నేనైతే ఒక 10 సార్లు తింటానేమో బిర్యానీ. రకరకాలుగా వండుకుంటాను. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఇంకా ప్రాన్స్, ఇంకా నాన్ వెజ్ అయితే ఎప్పుడు ఫ్రీక్వెంట్గా తింటానే ఉంటాము. తెలిసిందే కదా, ఫారెన్లో వెజిటేబుల్స్ కన్నా నాన్ వెజ్ అయితే చాలా తక్కువ అంటే మరీ తక్కువ కాదు. కంపేర్ చేసుకుంటే కనుక వెజిటేబుల్స్తో నాన్ వెజ్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నేను ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకొని బాగా మగ్గనిస్తాను కాసేపు. ఇప్పుడు కొంచెం క్యాష్యూస్ కూడా వేసుకున్నాను. ఆ క్యాష్యూస్ కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం తిప్పేసుకొని నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. అసలు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటామే కానీ అసలు మన ఇండియాలో పోల్చుకుంటే ఇక్కడ అసలు టేస్టే ఉండదండి. అసలు చూడ్డానికి మటుకు అబ్బా ఏంటి ఎంత నీట్గా, అసలు అల్లం అయితే చాలా పెద్దగా ఉంటుంది. వెల్లుల్లిపాయలు కూడా చాలా పెద్దగా ఉంటాయి. మనవి అయితే ఏదో చిన్నగా ఉంటాయి కానీ అసలు కంపేర్ చేస్తే టేస్ట్ వైజ్గా వస్తే మనకు మన ఇండియన్ బీట్ చేసేది ఏది ఉండదండి. అంత టేస్ట్గా ఉంటాయి. ఇదైతే అసలు పేస్ట్ పడితే అసలు ఘాటే ఉండదు. అదే కొంచెం మన ఇండియన్ జింజర్ వేసుకుంటే అసలు టేస్ట్ ఎంత బాగుంటుంది. నేను ఇప్పుడు చూసారా, కొన్ని రొయ్యలు కూడా వేసేసి ఆ పేస్ట్ వేసేసుకున్నాను. పేస్ట్ వేసేసుకొని అన్నీ మిక్స్ చేసేసుకొని దీంతో పాటే ఒకేసారి కొంచెం నేనే ఏంటంటే అసలు ప్రాన్స్ ఉడకపెట్టేటప్పుడే కొంచెం పసుపును ఇంకా ఉప్పు వేసుకొని ఉడకపెట్టుకున్నాను. మళ్ళీ ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకొని కొంచెం ఉడికించిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తాను. మా జిష్షు చూసారా, నన్నైతే ఇమిటేట్ చేస్తూనే ఉంటాడు. వాడు బిర్యానీస్ కూడా మాతో పాటు తిని వాడుకు అలవాటు అయిపోయింది. అసలు ఎప్పుడు ఏదైనా క్విక్గా చేయాలి అంటే నా మైండ్లో వచ్చేది అయితే ఫస్ట్ బిర్యానీ అండి. అన్నీ కలిపేసి ఒకసారి వేసేస్తే అబ్బా అయిపోతుంది కదా అనుకుంటాను. నేను ఎక్కువ ఇన్స్టెంట్ పాట్లో కూడా బాగా చేస్తూ ఉంటాను. దాంట్లో అయితే ఒక 5 మినిట్స్లో అయిపోతుంది కదా బిర్యానీ అయితే. ఒకసారి దాంట్లో కూడా ఈసారి చేసి చూపిస్తాను మీకు ఇన్స్టెంట్ పాట్లో ఎలా చేయాలి ఏంటి అని. ఇప్పుడు కొంచెం కారం వేసేసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా బాగా ఉడికిన తర్వాత బాగా ఎసరికి రెడీ అయిన తర్వాత కొంచెం రైస్ వేసుకుంటున్నాను. ఈ రైస్ నేను ముందే పెట్టుకున్నాను. ఏంటి మధ్యలో ఆపేసాను అనుకుంటున్నారా? బియ్యం నేను ప్యారలల్గా పక్కనే వెజిటేబుల్ బిర్యానీ కూడా చేస్తున్నాను. సో 2 అయితే ఒకేసారి కలిపి చేసేస్తున్నాను. నాకైతే చేయడం అనేది ఈజీగానే ఉంటుంది. అయిపోయింది చూసారా, బాగా ఉడికిపోయింది కదా. కొంచెం కొరియాండర్తో గార్నిష్ చేసేసుకొని అలా పక్కన పెట్టేస్తే కొంచెంసేపుకి దమ్ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం పన్నీర్తో సలాడ్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా బిర్యానీస్లో సలాడ్ లేకుండా తిన్నారా? నేనైతే అసలు సలాడ్ కంపల్సరీ కావాలి. ఇక్కడికి వచ్చాక అసలు సలాడ్స్ బాగా అలవాటు అయిపోయినాయి. మా చిన్నోడికి కంపల్సరీ సలాడ్ అయితే కావాలండి. వాడికి ఏదో ఒకటి. కీరా అంటే బాగా ప్రాణం. నేను చూసారా, కొంచెం ఆనియన్స్, కీరా, ఇది బెల్ పెప్పర్ ఎల్లో కలర్ది, కొంచెం కొరియాండర్, క్యారెట్, ఇది పన్నీర్. కొంచెం నేను ఏంటి అంటే ఆయిల్లో కొంచెం ఒక పక్కనే వేయించుకున్నాను. తర్వాత క్యారెట్ కూడా యాడ్ చేసేసుకొని అసలు ఇలా ట్రై చేయండి. అసలు చాలా బాగుంటుంది. పన్నీర్ వేసుకొని ఇవన్నీ వేసుకొని చేసుకుంటే. నేను కొంచెం ఇప్పుడు ఏంటి అంటే కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఇంకా యోగర్ట్ 2 కలిపి తీసుకున్నాను. అది తీసుకొని దాంట్లో
సాల్ట్, ఇంకా ధనియాను జీలకర్ర కలిపిన పౌడర్ దాన్ని మిక్స్ చేసుకొని దాని మీద వేసుకున్నాను. అసలు మీరు కూడా ఇలా ట్రై చేయండి. అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ డైట్ చేసే వాళ్ళు అయితే అసలు ఉట్టికే ఇదొకటి తింటే సరిపోతుంది. పన్నీర్ ఇవన్నీ వెజిటేబుల్స్ వేసుకొని టమాటోస్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది, కానీ నేను టమాటో యాడ్ చేయలేదు. ఈసారి మీరే ఎప్పుడైనా ట్రై చేస్తే కనుక ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బిర్యానీలో అలా నంచుకొని తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మనం సెపరేట్గా నేను రైతా కూడా చేశాను. ఇంకా గార్లిక్ ఎగ్ ఉడకపెట్టేసి ఎగ్ని కొంచెం బాగా వేపేసి అది కూడా చేశాను. బట్ ఈసారి నేను ఎలా చేశాను ఏంటి అని ఒక షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది టేస్ట్ అయితే చాలా బాగుందన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్, అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఈరోజు మా యానివర్సరీ, అందుకని ఈ స్పెషల్స్ అన్నీ చేశాను. నా బిర్యానీ ప్రిపరేషన్ అయితే రెడీ అయిపోయింది. అదే టైంకి సడన్గా మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్ళతో పాటు బిర్యానీ ఇవన్నీ షేర్ చేసుకొని తినేసి ఎంజాయ్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుందన్నారు. మనం చేసింది ఒకళ్ళు బాగుంది అంటే ఎంత హ్యాపీగా ఉండిద్దో కదా. మా జిషుకి అయితే కేక్ మీదే ఉందండి. ఆ కేక్ తింటానే ఉన్నాడు. తినడం తక్కువ, కానీ ముందు దాన్ని ఎలా వేస్ట్ చేయాలి, ఎలా పాడు చేయాలి ఏంటి అని దాని మీద కాన్సన్ట్రేషన్ అయితే బాగా పెట్టేశాడు. ఇంకోటి, మా చిన్నోడైతే 2 months నుంచే ఫుడ్ని చూడడం అలవాటు చేసేసుకున్నాడు. మేము తింటా ఉంటే ప్లేట్ అంటే చూస్తూ ఉంటాడు. లాస్ట్లో మీకు పిక్చర్ పెడుతున్నా చూడండి. వాడు చాలా క్రేజీ, అసలు అన్నీ భలే చేస్తూ ఉంటాడు. చూస్తే అసలు ఈడేంటి ఇలా చేస్తున్నాడు అనుకుంటారు. మీరు కూడా చక్కగా ఇలా క్విక్గా ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేసేసేయండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మర్చిపోమాకండి. బాయ్.